హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాదంబరి క్లౌడ్ కిచెన్. ఇవాళ మన వీడియోలో బోన్లెస్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎలా మ్యారినేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇంతకు ముందు వీడియోలో నేను అప్లోడ్ చేసినాను, షార్ట్ వీడియోలో. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ను బోన్లెస్ పీసెస్ గ్రేవీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్గా ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక ఎర్రగడ్డను కట్ చేసుకొని ఆయిల్లో వేసినానండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. అలాగే ఎర్రగడ్డ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినానండి. యాక్చువల్గా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మాది రాయలసీమ అండి, మేము ఎర్రగడ్డనే అంటాము. అలాగే కొద్దిగా టమాటో ప్యూరీ వేసినాను. టమాటో ప్యూరీ బాగా వేయించిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. కారం నూనెతో పాటు పైకి లేస్తుంది. పైకి లేసినప్పుడు కొద్దిగా మనము ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ వేసినామంటే ఆటోమేటిక్గా మన చికెన్కు ఫ్లేవర్ అనేది పడుతుందన్నమాట. ఇలా పట్టిన తర్వాత ముక్కకి ఈ గ్రేవీ వెళ్ళి అతుక్కున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. దాని తర్వాత తెలుస్తుంది తింటుంటే ఎలా ఉంటుంది ఏంటి ఏమి అనేది. తర్వాత మనము ఈ కడాయిలోకి బిర్యానీ రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఈ బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలంటే ఇది వెజ్కి సపరేట్ ఉంటుంది, నాన్ వెజ్కి సపరేట్ ఉంటుంది. ముందుగా నేను ఈ కడాయిలోకి ఆయిల్, హోల్ గరం మసాలా, ఒక ఎర్రగడ్డ, టమాటో ప్యూరీ వేసి బాగా దోరగా వేయించినానండి. వేయించిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు అనేది మనకు ఈ చికెన్తో పాటు కలిసి రైస్తో కలిపి తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది, అంటే గ్రేవీ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. తర్వాత మనము ముందుగానే నేను ఈ రైస్ని పెట్టుకునేసినానండి. పెట్టుకునేయడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్. సో ఈ ఉడకబెట్టేసుకున్న రైస్ని నేను ఇందులో కలిపేసినాను అనమాట. ఎలా కలిపేసినానంటే మనం ఏదైతే చికెన్ని దమ్ పెడతామో ఆ విధంగా ఇందులో కలిపేసినాను అనమాట. ఇలా కలిపేయడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే చికెన్ గ్రేవీ, అంటే ఆ గ్రేవీతో పాటు రైస్ కూడా కొద్దిగా బాయిల్ అయ్యి 100% కుక్ అవుతుందన్నమాట. ఇలా కుక్ అయినప్పుడు మనకు చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుందండి. అందుకే నేను ఈ రెసిపీని చాలా లైక్ చేస్తాను. చూసారా, నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బోన్లెస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది.